కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ హీరో అవుతాడా లేక మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా? ఒకవేళ హీరో అయితే అతన్ని ఎవరు లాంచ్ చేస్తారు? ఎవరి దర్శకత్వంలో మొదటి సినిమా చేస్తాడు అనే చర్చ ఇప్పటిది కాదు. సోషల్ మీడియాలో అకీరానందన్ కటౌట్ చూసినప్పుడల్లా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే అతనిపై పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఎలా ఉంది అనే విషయాన్ని తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ ఇంటర్వ్యూలు చూస్తే సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అకీరానందన్ గురించి ప్రస్తావన రాగా హరీష్ శంకర్ ఆసక్తికరంగా స్పందించారు. తాను కూడా పవన్ కళ్యాణ్ దగ్గర 1-2 సార్లు బాబుని ఇలా లాంచ్ చేయాలి, అలా లాంచ్ చేయాలి అని అన్నానని, కానీ దానికి పవన్ కళ్యాణ్ ఎగ్జైట్ అవ్వలేదని చెప్పుకొచ్చారు. అంతేకాక అతనికి ఏం చేయాలనిపిస్తే అది చెయ్యనిస్తానని అని పవన్ చెప్పినట్లు హరీష్ శంకర్ తెలిపారు. అంటే అకీరానందన్ కు హీరో అవ్వాలని అనిపిస్తే మాత్రమే అతను హీరో అవుతాడు. ఫ్యాన్స్ కోసమో లేక తండ్రి కోసమో అతను హీరో అవ్వడం అనేది పవన్ కళ్యాణ్ మాటలను బట్టి అసాధ్యమని చెప్పాలి. కానీ మెగా అభిమానులు మాత్రం అకీరా ఎంట్రీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి అకీరా కెరీర్ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.